హాయ్. ఇంకో విషయం చెప్తున్నా. ఇంకో మంచి విషయం నీకోసమే. నువ్వు బలపరచబడాలని చెప్తున్నాను. యూ వాంట్ టు బీ ఫిట్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ విత్ యూ మై ఫ్రెండ్. ఇంకో విషయం ఏంటంటే ఇది విన్న మీరు షేర్ చేయమని కోరుతున్నాను. ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫిట్ కావాలి. వాళ్ళందరూ కూడా బలపరచబడాలి. స్టూడెంట్స్ అందరూ కూడా అని ఆశతో చేస్తున్నాను ఈ వీడియోస్. ఇంకోటి ఏంటంటే ఒకరికి ఎప్పుడు భయపడతారు. వెన్ దే ఫెయిల్యూర్ ఎట్ దట్ టైమ్ దే విల్ ఫియర్. ఎప్పుడు బాధపడతారో అప్పుడు ఫెయిల్యూర్ అవుతారు. ఎప్పుడు భయపడతారో అప్పుడు ఫెయిల్యూర్ అవుతారు. ఎప్పుడైతే భయంలో వచ్చే ఏంటి తెలుసా, చచ్చిపోతామనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వెన్ దే విల్ ఫెయిల్ ఎట్ దట్ టైమ్ దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెంట్. బలం ఉండదు. దే డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. దే డోంట్ హ్యావ్ లవ్. అప్పుడు ప్రేమ కూడా అడ్డు రాదు. భయపడుతూ చచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అయిపోతారో భయం వచ్చేస్తుంది బ్రతుకులో. బాడీ అంతా భయం షేక్ అయిపోతారు. ఫెయిల్యూర్ అయిపోయిన అని చనిపోదామని అనుకుంటారు. ఆ చావు గురించి ఆలోచించకుండా చచ్చిపోతారు. వాళ్ళకి తెలియదు, ఏదో కారణం చేత వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ కారణం ఏంటో వాళ్ళకి తెలియదు. అది తెలుసుకునేదాకా కూడా ఆలోచించకుండా చచ్చిపోతుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు చదివే పిల్లాడు నీ గురించే చెప్తున్నా. ఎప్పుడైతే నువ్వు చదువుతూ ఉంటావో, బలంగా చదువుతూ ఉంటావో అప్పుడు పాస్ అయిపోతావు. నువ్వు చదవనప్పుడు ఫెయిల్ అయిపోతావు. దాని గురించి చదివి ఏదో ఒక విధంగా చదివి పాస్ కాకుండా ఫెయిల్ అయిపోతే అప్పుడు వాళ్ళు ఏడ్చి ఏడ్చి చచ్చిపోయేటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. అలా చచ్చిపోకుండా మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ గట్టిగా చదివి పాస్ కాండి. అప్పుడు మీకు ఏం కాదు. ఓకేనా? మీకు ఏమీ హాని జరగదు అప్పుడు. అర్థమైందా? మీరు ఫెయిల్ అయినప్పుడు కష్టపడి చదవాలి. అదే గుర్తుపెట్టుకోండి. ఎలా చదవాలనేది అడగాలి. చదవడం అర్థం కాకపోతే అడిగి తెలుసుకొని చదవాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్? ఇంకో విషయం చెప్తాను. ఇంకా మీరు మీ పక్కన కాన్ఫిడెంట్గా చదివే వాళ్ళు ఉంటారు కదా, క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారా, వాళ్ళతో పాటు కూర్చొని చదవండి. ఎవరితో పడితే వాళ్ళతో కూర్చొని చదవకండి. ఎలా పడితే అలా చదివే వాళ్ళతో కూర్చొని చదివితే మీకు చదువు రాదు. బీ ఇన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ క్లాస్ వాళ్ళతో మంచిగా చదివే వాళ్ళతో కూర్చొని చదివితేనే మీరు కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు పాస్ అయిపోతారనే కాన్ఫిడెంట్ ఉంటుంది. మీకు బలంగా అర్థమయ్యేది జ్ఞానం కూడా వాళ్ళని బట్టి వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు కూడా. అప్పుడు మీరు అధికంగా బలంగా ఉంటారు. ఎవడు చెత్తగా పక్కన కూర్చుంటే చెత్త ఆలోచనలే వస్తాయి. ఇప్పుడు చదువుకొని వ్యక్తి ఉంటారు, చదువుకోడాడు, పని చేసుకొని బతాడు, వాడు డ్రింక్ తాగుతాడు. వాని పక్కన కూర్చుంటే నీకేం వస్తుంది? ఆ డ్రింక్ ఆలోచన వస్తుంది. వానితో పాటు డ్రింక్ తాగుతావు, అప్పుడు నష్టపోతావు. పాపిస్టోడి దగ్గర కూర్చోకూడదు. పాపిస్టి ఆలోచనలే వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి, నష్టపోతూ ఉంటావు. మంచివాడు పక్కన కూర్చున్నావు అనుకో, చదివేవాడి పక్కన కూర్చున్నావు అనుకో, దెన్ యూ విల్ బీ ఫిట్, యూ విల్ బీ స్కోర్. దట్స్ వై యూ వాంట్ బీ డూ లైక్ దట్. అర్థమైందా? మీరు ఎప్పుడైతే మంచివాని పక్కన కూర్చుంటారో మంచి చేస్తారు. చెడవాని పక్కన కూర్చున్నారనుకో చెడు చేస్తారు. మందు తాగే వాళ్ళతో కూర్చున్నారనుకో మందే తాగుతారు. అర్థమైందా? చెడిపోయేవాడు, వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేనివాడు, వాడు ఎప్పుడు నష్టపోతూనే ఉంటాడు, బాగుపడడు వాడు. మీరు బాగుపడే వాళ్ళ దగ్గర కూర్చోండి, బాగుపడే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో స్నేహం చేయండి. మంచి వాళ్ళతో స్నేహం చేయండి. ఎప్పుడు కూడా చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకండి, నష్టపోతారు మీరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు నువ్వు ఫియర్ అవుతున్నావు అంటే భయం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు చదవలేదో ఎగ్జామ్స్ రాయడానికి భయం అవుతుంది. నువ్వు చదివితే భయం రాదు. చదవకపోతేనే భయం నీ గుండెల్లోకి వస్తుంది. నువ్వు చదవాలి. మంచిగా చదివినప్పుడు, మంచిగా బుద్ధిగా కూర్చొని చదివినప్పుడు అర్థం కానప్పుడు అడిగి తెలుసుకొని చదువుతున్నప్పుడు, కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు బలంగా ఉంటావు. అప్పుడు నీకు భయం ఉండదు. స్టడీ మీద భయం ఉండకూడదు. ప్రాక్టీస్ చేయాలి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే నీకు బలంగా
కాన్ఫిడెన్స్ వస్తుంది. నీకు కాన్ఫిడెన్స్ రావాలంటే యూ వాంట్ బీ ప్రాక్టీస్ ఎవ్రీ మినిట్. డు నాట్ ఫర్గాట్ దట్. నీ కష్టాన్ని ఎప్పుడు కూడా నమ్ముకొని ముందు పడు, అప్పుడు బాగుపడతావు. సరేనా? ఇంకో విషయం చెప్పనా, ఎప్పుడు కూడా కష్టపడేవాడు నష్టపోడు. ఆలోచనతో నడవాలి, ఆలోచనతో ముందుకెళ్ళాలి, అప్పుడు కానీ బాగుపడతాం. ఒక ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ఉండకూడదు. యూ వాంట్ బీ హ్యావ్ ఏ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్ బీ ఫిట్, యూ వాంట్ టు హ్యావ్ ఏ ప్లాన్, పక్కా ప్లాన్. ప్లాన్తో చదువుకోవాలి, ప్లాన్తో చేయాలి ఏది చేసినా, లేకపోతే కష్టం. ఓకేనా? ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు నువ్వున్నావు, నేనున్నా, మన ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అర్థమైందా? ఇంకో విషయం చెప్పనా, నాకు ఆనందం వేస్తుంది మిమ్మల్ని బట్టి, మీ స్టూడెంట్స్ని బట్టి ప్రేమతో చెప్తాను, ఇష్టంతో చెప్తాను, చాలాసేపు మాట్లాడతాను. చాలా ఇష్టం మీరంటే నాకు, అందుకనే మీతో అన్నీ చెప్తాను. ఎలా చదవాలి, ఎలా గెలవాలి, ఎలా పోటీలో గెలవాలని చెప్తూ ఉంటాను అన్నీ. మీతో పాటు నేను కూడా ఉంటాను అందులో. అది ఇంకోటి ఏంటంటే, పోలీసులు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడు భయపడతాడు? దొంగ భయపడతాడు. దొంగ మాత్రమే భయపడతాడు, ఎవడు భయపడ్డు. అంతకైతే అబ్జర్వ్ చేయండి. ఎవడైతే దొంగతనం చేస్తాడో, ఎవడైతే మందు దొంగతనంగా అమ్ముతాడో వాడు భయపడతాడు. లైసెన్స్ తీసుకున్నాడు భయపడ్డాడు. పోలీసులు వస్తున్నారంటే ఉచ్చబోసుకుంటారు. ఎవరో దొంగతనం చేసిన వాళ్ళు భయపడుతూ ఏడుస్తూ ఉంటారు. గత 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 వణికిపోతూ ఉంటారు వాళ్ళు. అర్థమైందా? చాలా భయం వేస్తుంది పోలీసులు వచ్చినప్పుడు కొందరికి. ఎవరైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే తప్పు పని చేస్తున్నారో, తెలిసి తప్పు పనులు చేస్తున్నారో, తెలిసి తప్పు పనులు చేస్తున్న వారికి భయం పుట్టిద్ది గుండెల్లో. అర్థమైందా? మీరు జాగ్రత్తగా నడుచుకోండి. మీరు ఎప్పుడైతే మంచిగా ఉంటారో, మంచి పనులు చేస్తారో మీకు భయం రాదు. డే టు డూ డాష్. బలంగా నువ్వు చేస్తున్నప్పుడు నీకు బలం వస్తుంది. ప్రేమతో చేస్తున్నవాడు తప్పు చేయడు. ప్రేమతో ఉన్నవారు తప్పు చేయరు. ప్రేమ తప్పు చేయించదు. ఓకేనా? మీరందరూ బాగా చదువుకోవాలి. భయపడకుండా చదవండి. మీరు బలంగా చదివినప్పుడు మీ మీ గుండెల్లో ఉన్న ఫియర్ అంతా పోతుంది. భయం అనేది మొత్తం పోతుంది. బలంగా చదువుకోండి, జ్ఞానంతో చదువుకోండి, ఆలోచిస్తూ ప్లాన్ చేస్తూ ఈరోజు ఈ సబ్జెక్ట్ చదివాను, ఈరోజు ఇది సబ్జెక్ట్ చేయను, ఆ రోజు ఈ సబ్జెక్ట్ చేయను, ఒక ప్రణాళికతో ఒక ప్లాన్ చేసుకొని, ఈరోజు సైన్స్ చదివామా, ఈరోజు ఇంగ్లీష్ చదివామా, ఈరోజు బాటనీ చదివామా, ఈరోజు కెమిస్ట్రీ చదివామా, ఈరోజు మ్యాథమెటిక్స్ చేసామా అని పక్క ప్లాన్స్తో చేసుకోండి. పక్క ప్లాన్తో మార్క్స్తో సహా 100కి ఎన్ని వచ్చాయి, 70 వచ్చాయా, ఇప్పుడైతే 80 రావాలా, 90 రావాలా, 100కు 100 రావాలా, ఎన్ని రావాలి, 45 వచ్చాయా, అయితే మనం ఎక్కడ తప్పు చేసినాం, అయితే ఏ విషయంలో తప్పు చేసినాం, అక్కడ తప్పు చేసినాక రైట్ చేయాలి. 60 మార్కులు వచ్చాయా, ఇంకా 40 మార్కులు ఎక్కడ పోయినాయి, ఇంకా 70 మార్కులు వచ్చాయా, ఇంకా 30 మార్కులు ఎక్కడ పోయినాయి, ఏ అధ్యాయంలో పోయినాయి, త్రికోణమితిలోనా, మరి వేరే అభ్యాసంలో పోయినాయా, ఎక్కడ పోయినాయి ఏంటని చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని ప్రతి అధ్యాయం టక్ 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 అని చేసేసుకుంటాను. అర్థమైందా? ఎప్పుడూ కూడా నువ్వు ప్రతి అధ్యాయాన్ని చదివినప్పుడు, కంప్లీట్గా చేసినప్పుడు యూ విల్ బీ స్కోర్ మోర్ దెన్ యువర్ థాట్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్, బాయ్.